ఇప్పుడు అర్థమవుతుంది మామ నిద్ర ఎంత ఇంపార్టెంట్ అని. నిద్ర చాలా ఇంపార్టెంట్ మామ. కోచింగ్ వెళ్తున్నాం కదా, మార్నింగ్ 6 లేచి ఒక గంటలో బయలుదేరి 8 నుంచి 6 వరకు ఎలాగా 12 గంటలు అయిపోతుందా అంటే వెళ్ళడం రావడం మొత్తం 12 అవర్స్ అయిపోతుంది. ఇంకా పుషప్లు కొడుతున్నాం కదా, వెళ్ళడం రావడం ఎడిటింగ్ చేయడం మొత్తం 12-1 గంట అయిపోతుంది. అస్సలు నిద్ర ఉండట్లేదు మామ. ఇప్పుడు అర్థమవుతుంది రా. ఒకప్పుడు 8 గంటలు 9 గంటలు పడుకునేవాడిని, బట్ ఇప్పుడు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఎట్లా అంటే అట్లా అయిపోతుంది మామ. నిద్ర అనేది అంటారు కదా మామ, ఎప్పుడు అది అవసరమో అప్పుడు అదే అవసరం అని. అస్సలు నిద్ర ఉండట్లేదురా. క్లాస్లో అయితే డిస్టర్బ్ అయిపోతున్నాను. ఒక పక్క ఈ పుషప్ ఛాలెంజ్ ఒకటి మన కర్మ కొద్ది కాదు కానీ పెట్టుకున్నాం, దాన్ని ట్రై చేస్తున్నాను. వాళ్ళకి కోచింగ్ కూడా ట్రై చేస్తున్నాను. కాకపోతే నిద్ర అన్ని పుషప్లు కొడుతున్నాం కదా, కానీ బాడీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ రా. ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు చెప్తారు మామ, బాడీ రికవర్ అవ్వాలంటే మెయిన్గా రెస్ట్ అనేది ఇంపార్టెంట్. బట్ అయితే రెస్ట్ అయితే పట్టించుకోవట్లేదురా. రెస్ట్ గురించి అయితే మిగతా క్లాస్ విషయంకి వస్తే క్లాసులో కూడా పడిపోతున్నాను, మరి తప్పట్లేదురా. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ రా. కానీ అంటారు కదా, ఓపిక ఉన్నప్పుడే మన వయసు ఉన్నప్పుడే పోరాడాలి, ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నాను. కానీ రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను రా. కానీ నిద్ర మాత్రం మీకు నిద్ర ఉండి కూడా పడుకోకపోతే నాకు ఇచ్చిన మీ నిద్రని. మీకు ఏదైనా వర్క్ ఉందనుకోరా, కష్టపడండి. ఎంతైనా ఆ నిద్ర వదిలేసి కష్టపడండి. ఇన్ కేస్ మీకు ఏ పని లేకపోతే పడుకోండి రా. నిజంగా పడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మామ. మ్యాక్సిమం 8 అవర్స్ పడుకోండి, లేదంటే 9 అవర్స్ పడుకోండి. ఏదైనా పని లేకపోతే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ రా. చూసే కళ్ళు క్లాస్లో పడిపోతారంటరా. ఎంత ఫీజు కట్టి మాత్రం క్లాస్లో పడిపోతాను. ఇలా ఉందరా నా పరిస్థితి. టైంపాస్ చేయడం జీవితం అంతే. టైంపాస్ చేయడం, రావడం పోవడం కామన్. ఈ రావడం పోవడంలో ఏం చేసాను ముఖ్యం రా. మనం ఎంతవరకు చేసినా కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తే ఆ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ అనేది కొంచెం రిలాక్సేషన్ అవుతుంది. సో అలా ఆటోమేటిక్గా బాడీ అనేది పెరుగుతుంది మామ. నేనేం రెస్ట్ ఇవ్వకుండా డైలీ పుషప్లు కొడుతున్నాను, డే 1 డే 2 పెంచుకుంటూ పోతున్నాను. అలాగే ఒక పక్క కోచింగ్ కొంచెం బాగుందిరా. మజా అయితే ఉంది మామ, కానీ మజాలోని కొంచెం మనశ్శాంతి అనేది మిస్ అయ్యింది. కానీ ఒకటి మామ, ఏదైనా చెయ్యాలిరా. అంటే ప్రెషర్ ఇది చెప్తాను, ఏదో ఒకటి చెయ్యడం మామ. జీవితం కదా, టైంపాస్ చేయడం జీవితం అంతే. టైంపాస్ చేయడం, రావడం పోవడం కామన్. ఈ రావడం పోవడంలో ఏం చేసాను ముఖ్యం రా. మరీ చెప్తున్నాను, పడుకోండి రా. టైం ఉన్నప్పుడు పడుకోండి రా. ఎవడేమన్నా పట్టుకోకండి, పడుకోండి మామ. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రా. ఎప్పుడైతే ఏదైనా జాబ్ ప్రిపేర్ అవుతారో, ఏదైనా జాబ్ చేసి ఉంటారో, ఏదైనా పని చేసి ఉంటారో, అప్పుడు నిద్ర సరిపోదు. నాకు నిద్ర కావాలి అనుకుంటాం, అప్పుడు నిద్ర దొరకదు. సో నిద్ర ఉన్నప్పుడే బాగా పడుకోండి మామ. ఎవడేమనుకున్నా పడుకోండి రా. మనం పెద్ద ఏం చేసేదేలే, కానీ వర్క్ ఉన్నప్పుడు పడుకోకుండా పని చేద్దాం, వర్క్ లేనప్పుడు ఫుల్గా పడుకుందాం. ఇప్పుడు నేను ఇంతలా కష్టపడుతున్నా, పెద్ద కష్టమే పడట్లేదు. ఇక్కడ 12 అవర్స్ అయిపోతుంది, పుషప్లు 4 అవర్స్, ఇంకా అన్నీ కలిపితే 6 గంటలు 5 గంటలు పడుకుంటున్నాను రా. అర్థమైందా స్లీప్ ఎంత ఇంపార్టెంటో? మీకు తెలిస్తే కామెంట్ చేయండి మామ.